హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఇంకో పచ్చడితో వచ్చేసానండి. అదేంటంటే కరివేపాకు పచ్చడి అనమాట. కరివేపాకు పచ్చడిలో కరివేపాకు ఎందుకు వేయడం అని తాలింపులో వేయలేదు, అందుకే మీకు తాలింపు గింజలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ కరివేపాకు పచ్చడి సూపర్ హిట్గా ఉంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు తినడం వల్ల. నార్మల్గా తినమంటే పిల్లలైనా తినలేరు కాబట్టి ఇలా పచ్చడి రూపంలో తినిపించండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎప్పుడు కారం ఒకేలా కారం పొడిలా కాకుండా, కూరల్లో కరివేపాకులా కాకుండా ఇలా పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నా పచ్చడి అయితే అదిరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ చూసేయండి, వచ్చేద్దాము. ఇదిగోండి కరివేపాకు నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. 4 టొమాటో, ఎండుమిర్చి ఒక 20 గ్రామ్స్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది. ఇంకా తీసుకొని చక్కగా వాటిని టొమాటోని కట్ చేసి పెట్టుకొని ఈ ఎండుమిర్చిని 2 పీసెస్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఎండుమిర్చి కరివేపాకు 2 ఒకేసారి వేసుకుంటున్నాను, చూసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ అంత వేసుకొని ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. మన కరివేపాకు డ్రైగా అయిపోతుంది ఆయిల్ వేసినప్పుడు. ఇంకా ఎండుమిర్చి కూడా కలర్ మారుతుంది. ఈ 2 ఒకేసారి ఫ్రై చేసుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇంకా ఈ ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసుకొని చింతపండులో ఇప్పుడు వాటర్ వేసుకుందాము. వాటర్ వేస్తే కొద్దిగా నానినట్టు అవుతుంది కదా, వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఈ టొమాటోస్ని 4 పీసెస్గా చేసుకుందాము. వాష్ చేసేసుకొని ఇంకా నేను 4 పీసెస్ కాదు, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇవి చూడండి వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది. కలర్ మారిపోయింది, కరివేపాకు కూడా చక్కగా డ్రై అయిపోయింది. మనకి ఇలా కట్ చేస్తే కట్ అవుతుందన్నమాట. ఈ టైంలో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే చెప్తాను కదా, నల్లగా మాడిపోయేంత చేసుకోవద్దు. కాస్త కలర్ మారి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతసేపు చేసుకుంటే సరిపోతుందన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేసుకొని సరిపడా టొమాటోస్ని ఈసారి 4 బద్దలు కాదు, చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి బాగా వేగి గుజ్జులాగా వస్తుంది, అందుకోసము ఇలా చిన్న పీసెస్ చేసుకున్నాను. చేసుకొని మొత్తంగా వేసుకొని బాగా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే ఇదిగోండి గుజ్జు గుజ్జుగా భలే వచ్చింది కదా. హైలో పెట్టామంటే మాడిపోతాయి కానీ వేగవు. ఇంకా అవే వాటరీగా వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ దగ్గర ఉప్పు జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ముందుగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచేసుకుందాము. మీకు రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళైతే మ్యాక్సిమం కుదిరినంత వరకు, వీలున్నంత వరకు రోట్లోనే దంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఇవి నలిగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకొని ఎండుమిర్చి అయినా ఈ చింతపండు అయినా మీ పులుపు మీ స్పైసీని బట్టి వేసుకోండి. నేను చూపించిన విధంగా మీకు ఎంత పడుతుందో, మీరు చేసే పచ్చడిని బట్టి కూడా క్వాంటిటీస్ మారుతూ ఉంటాయి కాబట్టి చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అది బాగా నలిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో వేసేసుకొని అవి కూడా బాగా నలిగేంత వరకు రుబ్బేసుకుంటే మన టేస్టీ కరివేపాకు పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. ఇలా వెల్లుల్లి వేసే క్లిప్పు మిస్ అయింది. వెల్లుల్లి కూడా ఒక హాఫ్ గర్భం అంతా వేసుకొని దంచుకోండి నలిగేంత వరకు. అది కూడా బాగా నలిగిపోతుంది. ఇంకా నలిగిన తర్వాత పక్కకు తీసేసుకొని పచ్చడిని ఇలా ఉల్లిపాయని బద్దలుగా దంచేసుకొని పచ్చడి మొత్తాన్ని మిక్స్ చేసుకొని, ఈ పచ్చడి మాత్రం నేను తాలింపు వేసుకుంటున్నాను. వేసుకుంటే ఎండుమిర్చి పచ్చడిలో సూపర్గా ఉంటుంది. వేసుకొని పచ్చళ్ళు కూడా ఉంటాయి. నేను కాస్త స్పైస్ కట్ అవ్వడం కోసం నెయ్యితో తాలింపు వేసుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యి ఎక్కువగా వాడుతున్నాను. ఇంట్లో వాళ్ళకైనా మనకైనా నెయ్యి తింటే మంచిది కదా హెల్త్కి. పిల్లలకి ఇప్పటి నుంచే బ్రెయిన్ పవర్ పెరుగుతుందని తెలుసు నాకు. ఎక్కువగా తినకూడదు, కరెక్ట్గా తింటే సరిపోతుంది.
నెయ్యితో తాలింపు వన్ స్పూన్ అంత వేసుకొని తాలింపు గింజలు జీలకర్ర కూడా వేసాను కాబట్టి పచ్చడిలో ఓన్లీ తాలింపు గింజలు మాత్రమే వేసాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలన్నమాట. వేసేసుకొని వేగిన తాలింపుని పచ్చడిని వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. సూపర్ హిట్గా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. కలర్ చూడండి, ఎర్రగా భలే ఉంది కదా. తింటుంటే చూస్తుంటే నోరూరుతుంది కదా, తింటుంటే కూడా అంతే బాగుంటుంది. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.